60-70 ఏళ్ల ఈ మట్టి శరీరం గురించి ఆయన పలికిన మాటలు తెలుసా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మట్టిలో నుండి పుట్టింది మట్టిలోనికి వెళ్ళిపోతుంది. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి తిరిగి మరలా వెళ్ళాలి. ఇన్ని మంచి మాటలు ఉన్నాయి. మనం పరదేశులు అన్నాడు, యాత్రికులు అన్నాడు. ఈ మాటలన్నీ మనుషులు మర్చిపోయారా? నా ప్రయాణం ముగిసిపోయిన తర్వాత, లేదా నా యాత్ర ముగిసిపోయిన తర్వాత ఈ మట్టి శరీరాన్ని భూమి మీద వదిలేసి ఆత్మగానే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. ఇది మర్చిపోయాడా మనిషి? ఇది మర్చిపోయి మర్డర్లు చేస్తున్నాడు, ఇది మర్చిపోయి దొంగతనాలు చేస్తున్నాడు, ఇది మర్చిపోయే వ్యభిచారం చేస్తున్నాడు, ఇది మర్చిపోయే బానిసత్వం, మందుకు బానిస అయిపోయాడు, గుట్కాలకు బానిస అయిపోయాడు, మద్యానికి బానిస అయిపోయాడు. బానిసత్వం పాపపు బానిసత్వంలో మనిషి ఎందుకు మగ్గుతున్నాడు అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టడానికే పుట్టన్నట్టుగా బతుకుతున్నాడు అండి. శరీరాన్ని వదిలేస్తావయ్యా, నువ్వు బయటకు వస్తావయ్యా, ఆత్మగా వెళ్ళిపోద్ది నిత్యాగ్ని దండనకు. దానిని రక్షించగలిగిన ఏకైక శక్తి యేసుక్రీస్తుల వారు మాత్రమే.